అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ మారుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన వెళ్లిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గువ్వల బాలరాజు వెంట ఎవరూ వెళ్లట్లేదని పేర్కొన్నారు. గువ్వల బాలరాజుకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని, బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని తెలిపారు. గువ్వల బాలరాజుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోకుండా పార్టీకి రాజీనామా చేశారని పేర్కొన్నారు. గువ్వల బాలరాజు లేకపోయినా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి డోకా లేదంటున్న మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ పార్టీ మారడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జడ్చర్ల మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి మన దగ్గర ఉన్నారని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పార్టీ ఎంతో చేసింది, గువ్వల బాలరాజుకు మీ పార్టీ ఎంతో చేసిందని 2 సార్లు ఎమ్మెల్యేలు కూడా వచ్చింది, అధికార ప్రతినిధి ప్రభుత్వ వీపు కూడా అందజేసింది. కానీ పార్టీ అనూహ్యంగా మారడం వెనుక ఏమేమి కారణాలు ఉన్నాయనుకుంటున్నారు? అది బాలరాజు గారు పార్టీకి రాజీనామా చేయడం అనేది దురదృష్టకరం. మరి నిన్న అంటే రాజీనామా లెటర్ పంపే వరకు కూడా విషయం మాకు తెలియదు. తెలిసిన వెంబడే బాలరాజు గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినాం. మరి ఫోన్లో అవైలబిలిటీ రాలేదు. మరి కాకపోతే ఆయన ఏదైతే బయటికి చర్చ వచ్చిందో బీజేపీ విలీనం అవుతుంది, టీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనే అందుకే నేను పోతున్నదో వచ్చింది వార్త. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీ కాదు, ఏ పార్టీలో విలీనం అయ్యే అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ స్వతహాగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత తెలంగాణ అందరికీ సేవ చేస్తూ ఉంటుంది. మరి ఆయన ఎందుకు వెళ్ళిండు ఏందనేది వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడితే కానీ అర్థం కాదు. మరి ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని మరి ఆ పార్టీకి రాజీనామా చేసి మరి బీజేపీలోకి పోతున్నదని తెలుస్తూ ఉంది. అది ఆయన వ్యక్తిగతం. మరి జిల్లాలో ఇంకా ఎవరు కూడా అయితే వదంతులు వస్తూ ఉన్నాయో మిగతా మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది పోతున్నారని అందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎవరు కూడా పోయే పరిస్థితులు లేరు. అంటే కన్ఫామ్గా చెప్తున్నాడు కదా, ఒక 4 మంది ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, బీజేపీలోకి పోతాము, ఖచ్చితంగా విలీనం జరుగుతుంది భవిష్యత్తులో, అప్పుడు పోవడం కన్నా ఇప్పుడే పోవడం మేలు, మనమే స్టాండర్డ్గా ఉంటామని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కూడా. అట్లా చెప్పినట్టయితే వినలే ఆయన. మరి ఆల్రెడీ మర్రి జనార్దన్ క్లియర్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. నా మీద అయితే ఆరోపణలు వస్తున్నాయి, అనేది ఉదంతులు వస్తున్నాయి, అవి సరైనది కాదు. నేను పార్టీ మారే సమస్య